చేసేదారు కదా, శివుని స్మరించేదారు కదా. ఒకవేళ జోగోద్యోగమో తెలుసా తెలియక్కడో మన ఓనుగులు పట్టడం వచ్చి శివశివ అనుకున్న ఆ విధముగా అన్నా యా విధముగా గోవింద నారాయణ ఈ ఇంటి వారికి ఉన్న సంతానము సౌభాగ్యం మనకి తెలుసు కదా. అదేమిటయ్యా గుడికి ఎక్కువైపోతుంది. సంతానము సౌభాగ్యము ఎంతమంది ఉన్నారు కొడుకులు కోడళ్ళు? అబ్బా అవునురా ఏం చెప్పచ్చినవ్వా? ఇంకేళ్ళు మీ నాయన తిరునాళ్ళు పళ్ళ కొడతాను. ఎంత వస్తుంది భాగాలు పెట్టుకోవాలి ఎక్కువ వెళ్ళాలి కదా. ఇదే మొత్తం ఫోటోంగా గొంతు కొట్టు పోతే నువ్వు గొడ్డలు ఇస్తాడు మందు 4 కోట్లు ఇస్తాను. చెప్పదా నువ్వు చెప్పు నువ్వు చెప్పు సమ్మె. అక్క ఏడన్నా మీకు బుద్ధి పుడితే కాసింది టీ దాపుక చచ్చిపోయేట్లుందమ్మా. నీళ్ళు కాదమ్మా, నీళ్ళు తాగేం సత్తు మా కడుపుదిలే. కాఫీ కావాలా నాకు? ఫ్రీ కాదా? నాకు టీ కాదా? ఏం ఒకరన్నా కట్టుగా తిన్నారు, ఒకరన్నా ఇప్పుడు ఏవా ఉడికి నీళ్ళన్నా పట్టుకురా ఉప్పు వేసుకొని కడుపుని తగ్గని మా కడుపుమంట. ఇది రావటగా ఓ మన రాజ్యాలు మన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కుటుంబ వారు ఎలా రుసుకోజమని ఉన్నారా? ఎల్లరూ క్షేమంగానే ఉన్నారు తండ్రి. ఎలా రుసుకోజమని ఉంటే ఏడు కొత్తగా గడిచిన కొలువు సింహాసనం కాచూరి గంధములతో నీరుగా వేడుకొలుతాం. కలిసి ఉన్నావా? అలాగే అలంకరించి ఉంటుంది. ఈ దర్శనమై కొలువు సాగుడికి బయలుదేరదు. అలాగేనయ్యా బయలుదేరమా?
తిరిగి లాగుకొని నేను పని పెట్టుకోలేదు బాయ్ ఏమన్నా పనుందని చెప్పు లేదని చెప్పు లేకపోతే పలానా పలాని చెప్పు వాళ్ళు ఊరుకురికే నువ్వు తిట్టాను బస్సులా బస్సులా మరబాబు బస్సులో తిట్టావు నన్ను ఎవరు తిట్టావు ఎక్కడికి ఎంత కాదు ఊరుకురికే తింటావు బస్సులా నువ్వు బస్సులో బస్సులోనేవా నువ్వు నగరంలో చేయాలంటే చాలా పరిపాట్లు ఉన్నాయి ఈ రెడ్డి వారు చాలా అలసిపోయి ఉన్నారు నిన్ను పండుగ పూట ఊరకు మన దొడ్డి వాకి ఇద్దరు రెండేళ్ళు ఆడవాళ్ళు చేసే పని మేము చేస్తామా రాజు పరిపాలన చేసి నా వెనకాల కూర్చొని పెట్ట బాగున్నారా బాగున్నారా లక్ష్మి వదిలిపెట్టే మొత్తం అలా కాదు నెమ్మదిగా వదిలిపెట్ట సమ్మగా రావాలను అబ్బా నాయన తలారి ఇంత బాగా వదిలిపెడుచున్నావు కదా ఇంతకు ముందు పేరు పని చేయొచ్చు పుంగనూరులో పందులు కడుగుతా అంటే అన్నం కూడా తింటాను ఇట్లా ఏమే పందులు కలిగా నాకేం పెద్ద తేడా అనిపించలేదులే ఏమిటికే పందికి నీకు పందికి పందిలు ఉన్నదా రామకీర్తన మాట్లాడే అయ్యా అయ్యా రామ 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 హరి ఏమే హరి గురించి ఒక పాట పాడు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ పాట ఏంటి పాడుతున్న తోడేంటి ఎంచుకునే రాగలేంటి పాడుతున్న తాళం ఏంటి అవును మహమ్మదులే నేను కోరుతాను ఈ దినమన రామనమ్మలకు కోరిక తెలుసుకున్నారు రామలక్ష్మణ చెరువుల చెట్టుకు వెళ్ళి ఏడవ కదా కన్నకుమారుల శాస్త్రం సంతమని ఆవరీతిగా ఉన్నాయి కడుగురు కావాలి అలాగే తండ్రి నీ మాటకి నేను ఎప్పుడన్నా కాదన్నదప్పా ఏమి వినమ్రుడై ఉన్నావురా నువ్వు అవునయ్యా నీవే వెళ్ళదా నేను కూడా రావాలా అది మీ ఇష్టం మీరు చూసి రమ్మంటే చూసి వచ్చేదను మీ వెంబడి రమ్మన్నా వచ్చేదను తండ్రి అలాగే పదం పదకే కదా ఇది రామల చెరువు ఇది లక్ష్మణ చెరువు రామ లక్ష్మణ చెరువులు చూడగా ఆడుతున్నవి చేతులు చూడగా అవును చాలా పండుగలుగా ఉన్నాయి అవునవును నా చేతులు మాత్రం చూడగా చాలా మందిగా ఉన్నాయి అవునయ్యా నా చేతులతో మట్ట కూడా కాదమేమో అది విచారించుకొని వచ్చి నాతో తలపమని అలాగనే ప్రభు అలాగే వెళ్ళదు ఆడున్న ముగ్గురన్నా ఇంటికి రాండికి అట్లా అరే ఆడ భద్రిచ్చిన రాండిక ఉండేది 9 మంది ఉన్నారు మమ్మటిగా మక్కటి కట్టిలో